హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాణీస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇవాళ ఒక హెల్దీ రెసిపీ చూపిస్తాను. ఎందుకంటే మా వారు డైట్లో ఉన్నారు కదా, వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఇది ఒక మంచి హెల్దీ ఫుడ్ అనమాట. అంటే హెల్దీ ఫుడ్ని టేస్టీగా, ఓకేనా? ఇది చూసారా, ఏంటిది? చికెన్ అనమాట. చికెన్ని నేను ఒక వెరైటీగా చేసి చూపిస్తాను. నేను చేసే ఈ రెసిపీ నాకైతే ఎక్కడ యూట్యూబ్లో కూడా ఎక్కడ దొరకలేదు. మీరు ఎవరన్నా చూసుంటే ఓకే, కానీ నా స్టైల్లో నేను చేసి చూపిస్తాను. సింపుల్గా ఫస్ట్ చికెన్ని మంచిగా కడిగేసుకొని కొంచెం పెరుగు, కొంచెం సాల్ట్, కారం, పసుపు, అలాగే పెరుగు, కొంచెం లెమన్ జ్యూస్తో మంచిగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసి వదిలేద్దాము. నేను ఇది ఒక 2 to 3 అవర్స్ మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను. దీనికి కావాల్సింది ఉల్లిపాయ, పచ్చిమిర్చి, నెక్స్ట్ మెంతికూర. ఏ ఆకుకూర అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి సీజనల్ కదా మెంతికూర, నేను మెంతికూర యూస్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను మెంతికూర ఎందులో అయినా ప్రతి కర్రీలో యూస్ చేస్తాను. నా వీడియోస్ ఫాలో అయితే మీ అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ మెంతికూరని యూస్ చేస్తున్నాను. అలాగే నెక్స్ట్ వచ్చి మనకి దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ కావాల్సింది ఏమిటి అంటే చెప్తా ఉండండి. ఇదిగోండి మెయిన్ ఇంగ్రీడియంట్ రాగి ఫ్లోర్. ఇది అర్థమైపోయి ఉంటుంది ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనేది. సరే గెస్ట్ చేయండి, ఇంకా లేట్ ఎందుకు, చేసి చూపిస్తాను. అలాగే కొంచెం బటర్, ఎందుకంటే ఆయిల్ యూస్ చేయను. నెక్స్ట్ ఇష్టమైతే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు, ఓకేనా? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకుందామండి. బాండీలో బటర్ వేద్దాం. వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉన్న వాళ్ళకి బటరు చాలా మంచిగా యూస్ అవుతుంది. ఎందుకంటే ఆయిల్లో కన్నా బటర్లో ఫ్యాట్స్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. ఇవ్వండి, ఇది నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. దానికి మనం ఒక 2 స్పూన్స్ దాకా బటర్ వేయచ్చు. ఇవ్వండి బటర్. నెక్స్ట్ వచ్చి మనం ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసేసి వేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. ఆనియన్ వేసాం కదా, ఇప్పుడు మెంతికూర కూడా వేసుకుందాం. మెంతికూర హెల్త్కి చాలా మంచిదండి. అందుకనే నేను మ్యాక్సిమం అన్ని కర్రీస్లో వేస్తాను. నాన్ వెజ్ కానీ, వెజ్ కానీ, పప్పులు కానీ, సాంబార్ అన్నిట్లో వేస్తాను. మనం మెంతికూర ప్లేస్లో పాలకూర కానీ, చుక్కకూర కానీ ఏదైనా వేసుకోవచ్చు. తోటకూర, ఏ ఆకుకూర అయినా వేసుకోవచ్చు. ఇవాళ నాకు మెంతికూర అవైలబుల్గా ఉంది కాబట్టి మెంతికూర వేసి చూపిస్తున్నాను. నేను ఒక్కోసారి ఒక్కో రెసిపీ ఒక్కొక్క ఆకుకూర వేస్తాను. ఇవాళ మెంతికూర వేసాను. ఇందులో ఇప్పుడు కొంచెం సాల్ట్ ఆల్రెడీ నేను కొంచెం కర్రీలో వేసాను మ్యారినేట్ చేసినప్పుడు. అలాగే కొంచెం పసుపు. ఇది ఒక 2 minutes ఇలాగా ఫ్రై అవనిద్దాం. ఎందుకంటే మనం ఆయిల్ వేసాం అనుకోండి, ఆయిల్ అయితే మంచిగా బ్రౌన్ అయ్యే వరకు, ఆనియన్స్ బ్రౌన్ కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం జస్ట్ బటర్లోనే వేసాం కదా, కొంచెం ఓ 2 to 3 minutes ఫ్రై అవనిద్దాం ఆనియన్స్ని. ఈ రెసిపీ ఫస్ట్ నేను చేసినప్పుడు ట్రై చేశాను. ఎందుకంటే మా ఇంట్లో నాన్ వెజ్ ఐటమ్ అంటే కంపల్సరీ రాగి ముద్ద మా బాబుకి కానీ మా వారికి కానీ చాలా ఇష్టం.
మస్ట్ అండ్ షుడ్గా రాగి ముద్ద చేయాలి. అలా ఎప్పుడు రాగి ముద్దని అలా చేసి ఆ కర్రీ వేసుకోవడము ఇవన్నీ రొటీన్గా ఉంది. సరే కొంచెం డిఫరెంట్గా చేద్దాము అని చెప్పి ఇలా ట్రై చేశాను నేను. మా వారికి మాత్రం చాలా బాగా నచ్చింది. అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే మామూలుగా రాగి ముద్ద, నాటుకోడి లేకపోతే చేపల పులుసు, బోన్ సూపు ఇట్లా అన్నిట్లో మనం గ్రేవీ ఉంటుంది, మసాలా ఎక్కువ వేసుకుంటాం అన్నమాట. అయితే ఇప్పుడు ప్రజెంట్ మా వారు వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉన్నారు కాబట్టి మసాలాలు అవేమి తినడం లేదు. ఉప్పు కారం మొత్తం చాలా తగ్గించి ఆయనకి సపరేట్గా చేస్తున్నాను. అప్పుడు పాపం ఆయన రాగి ముద్దలో తినాలి అంటే ఇంకా జస్ట్ చప్పచప్పగా తినాల్సి వస్తుంది. అందుకని అలా కాకుండా ఇలా ట్రై చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఒక ఐడియాతో ట్రై చేశాను. నా ఐడియా వర్కౌట్ అయింది, మా వారికి నచ్చింది. ఇంక అప్పటి నుంచి కూడా ఎప్పుడు ఇట్లాగే చేయమని చెప్తున్నారు. బాగుంది, ఇలాగే చెయ్యి అని అడుగుతున్నారు అనమాట. నేను తెలుసు కదండి, ఏదైనా సరే ఒక 2-3 టైమ్స్ నేను ఇంట్లో బాగా ట్రై చేసి అది బాగుంది అంటేనే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను వీడియోని, అలాగే మీ అందరికీ చూపిస్తాను. అంతేగాని ఫస్ట్ టైమే నేను చేయను. ఇవన్నీ ఆనియన్ ఇలా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసేసుకుందాం. ఇందులో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ చాలా తక్కువ వేసాను అన్నమాట. అలాగా దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకుందాం. క్యాప్సికము లాస్ట్లో వేసుకోవచ్చండి, ఎందుకంటే క్యాప్సికమ్ ఊరినే మగ్గిపోతుంది, అందుకని లాస్ట్లో వేద్దాం. ఇప్పుడు ఇందులో మూత పెట్టేసి చక్కగా చికెన్ బాయిల్ అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటా మగ్గ పెట్టుకుందాం. చికెన్ మగ్గేలోపు ఈలోపు మనం రాగి పిండిని వాటర్లో నానబెట్టుకుందాం. ఇలా నానబెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే రాగి పిండి ఎక్కువసేపు చక్కగా నాని త్వరగా ఉడుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి అరుగుదల కూడా చాలా ఫ్రీగా అవుతుంది, ఎందుకంటే రాగి పిండి అరగాలంటే చాలా టైం పడుతుందండి. అందుకని నేను ఫస్ట్ నానబెట్టేసుకుంటా. అలాగే ఇదిగోండి, ఇది మల్టీగ్రెయిన్ రవ్వ అనమాట. అన్ని గ్రెయిన్స్ ఉంటాయి ఇందులో. ఇది ఒక స్పూను. 1/2 kg చికెన్కి మనం తినేదాన్ని బట్టి ఎంతైనా వేసుకోవచ్చు. మా వారు పీసెస్ ఎక్కువ, ఇది కొంచెం తక్కువ తీసుకుంటారు కాబట్టి నేను ఒక 2 స్పూన్స్ రాగి పౌడరు, అలాగే 2 స్పూన్స్ మల్టీగ్రెయిన్ రవ్వ కలిపేసి దీన్ని చికెన్ ఉడికేలోపు సోక్ చేసుకుందాం. దీనికైతే ఇప్పుడు మసాలాలు అవన్నీ కూడా ఏం అక్కర్లేదండి, ఈజీగానే అయిపోతుంది, అలాగే హెల్తీ కూడా అన్నమాట. ఇప్పుడు రాగి ముద్ద అలా ముద్దగా తిని బోర్ కొట్టిన వాళ్ళు ఇలా ఒక్కసారి ట్రై చేయండి, ఇంకెప్పుడు ఇదే కావాలని అడుగుతారు మా వారిలాగా. యాక్చువల్లీ నేనైతే తిననండి, నేను చికెన్ తినను, ఈ రాగి ముద్దలు ఇవన్నీ కూడా ఏం తినను. అయినా కొంచెం మా ఇంట్లో ఇష్టం కాబట్టి వెరైటీగా ట్రై చేయడానికి చూస్తూ ఉంటాను.
ఈ వంట అయితే నా ఓన్ క్రియేషన్ అని చెప్పుకోవచ్చు. ఇలా నాన్ వెజే కాదండి, వెజిటేరియన్స్ కూడా చేసుకోవచ్చు. మనకి ఏ కర్రీ కావాలంటే, ఏ కూరగాయ ముక్కలు కావాలంటే అవన్నీ కట్ చేసేసుకొని, అదైతే ఇంకా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఎందుకంటే వెజ్జెస్ చాలా ఫాస్ట్‌గా ఉడికిపోతాయి కదా! సో, ఇలా ఇంతే ప్రాసెస్ అయితే ఇంతే. చికెన్ బదులు వెజ్జెస్ వేసుకుంటాము. వెజ్జెస్ ఉడకంగానే చక్కగా ఇలాగ ఈ పౌడర్ వేసేసుకోవాలనమాట. ఇది చక్కగా సూపీగా ఉంటుంది. అయితే వేడివేడిగా తింటే చాలా బావుంటుంది. కొంచెం చల్లారిందనుకోండి గట్టి పడిపోతా ఉంటుంది కదా! ఇప్పుడు మనకి ముద్దంటే తెలుసుగా ముద్దలాగా అయిపోతుంది. ఇది కూడా మళ్ళీ అలా అయిపోతుంది. అందుకని చెప్పి వేడిగా తినటానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను చేసే ప్రాసెస్ అయితే అవ్వదు అలాగా. ఎందుకంటే రవ్వ ఉంది కదా ఇందులో. సో, మనకి గట్టిగా ముద్దగా అలా అవ్వదు. టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. అలాగే మధ్య మధ్యలో మన చికెన్‌ని కలుపుకుందాం అండి. ఎందుకంటే అసలు ఆయిల్ లేదు కదా ఇందులో. ఇవన్నీ మంచిగా వాటర్ వచ్చినాయి. దీనికి ఆయిల్ ఏంటంటే ఆల్రెడీ మనం పెరుగు వేసాం కదా! నేను ఇందులో పెరుగు వేసేటప్పుడు కూడా ఏం చేస్తానంటే మేగడ పెరుగు వేస్తాను. సో, దానివల్ల ఆయిల్ లేకపోయినా కూడా మనకి టేస్ట్ ఏమాత్రం తగ్గదు. ఆల్రెడీ నాన్ వెజ్ కాబట్టి దీంట్లో కూడా కొంచెం ఫ్యాట్ వస్తుంది. ఆయిల్ తగ్గిందని మనం ఏమి ఫీల్ అవ్వక్కర్లేదు. అదే వెజ్ అనుకోండి, వెజ్‌కైతే బటర్ వేసుకోవచ్చు. కావాలంటే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే ఏం మారదు. దీన్ని ఇలాగా మధ్యలో మిక్స్ చేసుకుంటా ఉందాం. ఒకసారి చూద్దామా? ఒకసారి బాగా ఇలాగా మిక్స్ చేసేద్దాం. చేసుకొని ఇందులో వాటర్ వేద్దాం ఇప్పుడు. ఇదిగోండి ఇవి హాట్ వాటర్. హాట్ వాటర్ వేసుకొని మనం ఇలాగా సగం ఉడికే కర్రీలో వాటర్ పోయాలంటే అవి హాట్ వాటర్ పోస్తే వెంటనే బాయిల్ అవుతాయి. ఎందుకంటే మనం చల్లటి నీళ్ళు పోసాం అనుకోండి మళ్ళీ కూర అంతా చల్లారిపోయి మళ్ళీ ఉడకడానికి టైం తీసుకుంటుంది. కానీ ఇట్లా మనం హాట్ వాటర్ పోస్తే త్వరగా బాయిల్ అవుతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇలాగా ఈ వాటర్ని బాయిల్ అవ్వనిద్దాం. చూడండి మంచిగా వాటర్ బాగా బాయిల్ అవుతున్నాయి కదా! కాసేపు బాయిల్ అవ్వనిద్దాం. మూత తీయగానే మెంతికూర వాసన అయితే గుమగుమలాడిపోతుంది. మంచిగా బటర్లో ఫ్రై అయింది కదా! చక్కగా ఉడికి మంచి స్మెల్ వస్తుంది. మసాలాలు లేకపోతే నాన్ వెజ్ కర్రీస్ నీసు వాసన వస్తాయి అనుకుంటారు. కానీ ఎక్కడ కొంచెం కూడా నీసు వాసనే ఉండదు. ఇందులో కావాలి మనం కారం కొంచెం వేసాం కదా మ్యారినేషన్ అప్పుడు, కొంచెం పెప్పర్ పౌడర్ వేద్దాం స్పైసీగా. ఎటు ఇప్పుడు వింటర్ సీజనే కాబట్టి గొంతు పట్టేసిన జలుబులు దగ్గులు ఇవన్నీ రాకుండా బాగా పనిచేస్తుంది పెప్పర్ పౌడర్. చికెను ఇంకొంచెం ఉడకనివ్వాలి. ఇదిగోండి చికెన్ ఉడికిందా లేదా నేనైతే ఇట్లా చూసుకుంటాను. ఇదిగోండి ఇంకొంచెం ఉడకాలన్నమాట. ఇంకో 10 మినిట్స్ ఇలాగా
ఉడకనిద్దాం. చూద్దామా మన చికెన్. ఇదిగోండి మనం అసలు ఆయిలే వేయలేదు, చిన్న స్పూన్తో బటర్ వేసాం, కానీ చూసారా ఆయిల్ ఎంత వచ్చిందో చూసారా. చికెన్ కూడా బాయిల్ అయిందా లేదో చూద్దాం. ఎప్పుడైనా చికెన్ కొత్తగా నేర్చుకునే వాళ్ళ చెప్తున్నానండి, అందరికీ అయితే తెలుస్తుంది. కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళకి చిన్న టిప్ ఇస్తాను. ఎప్పుడైనా ఇలా బోన్ సైడ్ పీస్ ఉంటుంది కదా, ఈ పీసు చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది. చూసారా ఇలా అంటే చాక్తో కట్ అవుతుంది. అందుకని మనం ఎప్పుడైనా బోన్లెస్ పీసు ఉడికిందా లేదా అని చూసుకోవాలన్నమాట. బోన్తో ఉన్న పీసు చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది. బోన్ లేకుండా ఓన్లీ బోన్లెస్ పీస్ ఉంటుంది కదా, అది ఉడికితే కూర ఉడికినట్టు లెక్క అన్నమాట. ఇప్పుడు మనకి చికెన్ బాయిల్ అయిపోయింది. ఇదిగోండి ఈ పీస్ చూడండి, ఇలా అనగానే చక్కగా కట్ అయిపోతుంది. బాయిల్ అయింది కదా, ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాం కదా రాగి పిండి, నెక్స్ట్ మల్టీగ్రెయిన్ రవ్వ. ఇలా వేసేసి మంచిగా మిక్స్ చేసేద్దాం. ఇది నానబెట్టడం వల్ల అరుగుదలకి ఇబ్బంది ఉండదు. ఇందులో మల్టీగ్రెయిన్ కూడా ఉన్నాయి కదా, అంటే సామలు, ఊదలు, రాగులు, సజ్జలు అన్నీ కలిపి రవ్వండి ఇది. ఇదిగోండి మంచిగా ఇలాగ సూప్ లాగా అయిపోయింది చూసారా. ఇంకాసేపు దీన్ని బాయిల్ అవనిద్దాం. నిమిషం మూత పెట్టేద్దాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, ఎందుకంటే స్టీల్ బండి కదా పెట్టింది నేను, అందుకని మనకన్నా కొంచెం చిక్కగా అవుతుంది అంటే ఇట్లాగా హాట్ వాటర్ పక్కన పెట్టాను. ఇవ్వండి కొంచెం హాట్ వాటర్, గుర్తుపెట్టుకోండి ఓన్లీ హాట్ వాటరే పోయింది, చన్నీళ్ళు మాత్రం పోయింది. ఓకేనా, హాట్ వాటర్ పోసి కొంచెం మధ్య మధ్యలో కలుపుకుంటా ఇలాగా బాయిల్ అవనివ్వాలి. ఇవ్వండి చికెన్ చక్కగా ఉడికిపోయింది, అలాగే రాగి రవ్వ అన్నీ ఉడికిపోయినాయి. ఇప్పుడు ఫైనల్ టచ్ కొత్తిమీర వేద్దాం. చూసారా ఎంత హెల్దీయో ఇది, ఆయిల్ వేయలేదు, సాల్ట్ చాలా తక్కువ వేసుకున్నాము, మసాలాలు లేవు ఇందులో, కారం బదులు పెప్పర్ పౌడరు అలాగే గ్రీన్ చిల్లీ వేసాం. అలాగే ఇంకొంచెం కసూరి మేతి కూడా వేద్దాము. కసూరి మేతి వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట. దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. నచ్చిందా ఫ్రెండ్స్ నా వీడియో? దీనికి ఇంతవరకు నేను ఇది 4th టైమో 5th టైమో చేశాను, కానీ దీనికి ఏమేమో పెట్టలేదు. ఇప్పుడు పెడదాము. ఏం పెడదాము? సూపీ రాగి చికెన్ పెడదామా? ఓకే, బాగానే ఉంది కదండి పేరు, సూపీ రాగి చికెన్ ఈజ్ రెడీ. మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హెల్తీగా తినాలనుకునే వాళ్ళు ఇలాగా ట్రై చేయండి. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. మా ఇంట్లో అయితే బాగా నచ్చింది ఈ వంట, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి.
వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ప్రోటీన్, జిమ్కి వెళ్ళే వాళ్ళు ప్రోటీన్ ఎక్కువ తినాలండి. మనకి చికెన్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. అలాగే రాగి పిండి మన బోన్స్కి బలాన్ని చేకూరుస్తుంది. మెంతి కూరలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంది. క్యాప్సికంలో కాల్షియం, అలాగే విటమిన్స్, ఫైబర్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా మనం ఏం వేసాం, ఇందులో కొత్తిమీర వేసుకున్నాం. చూసారా, అంతా హెల్తీగానే అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మర్చిపోకండి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. బ్రౌన్గా, గ్రీన్గా మంచి కలర్ఫుల్గా ఉంది కదండి. ట్రై చేయండి. థ్యాంక్ యూ.